బొట్టక్క చెప్పరా. యూట్యూబ్లో మనం రోజు మోటుపత్రులు ఊతాం కదా, జోక్కుంటాయని. అలా ఎప్పుడు చూసిన పత్రులు ఎందుకు బక్క ఉంటారు, దొడ్డుకు ఎందుకు కాదు? మన అందగోపాల్ అడిగిన క్వశ్చన్కి రీజన్స్ మీకు కూడా తెలుసుకోవాలంతా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు అవర్ వీడియో, హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ సంజు. అండ్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ వుడ్ బి ద రీజన్స్ ఫర్ సమ్ వన్ టు ఫెయిల్ గెయినింగ్ వెయిట్. అంటే ఒక వ్యక్తి తను ఎంత ట్రై చేసినా బరువు పెరగడానికి రీజన్స్ ఏంటి. సమ్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఏంటి అంటే హై మెటబాలిజం. హై మెటబాలిజం అని అంటే కొందరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళలో ఏంటి అంటే వాళ్ళు ఏది తిన్నా ఇట్టే డైజెస్ట్ చేసుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. సో దట్ ఈ హై మెటబాలిజం అనేది జనరల్గా జెనెటిక్స్ వల్ల వస్తుంది. లో క్యాలరీ ఇంటేక్ అంటే మన బాడీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు కాకుండా తక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల కూడా మనము ఇలాంటి పర్సన్స్లో వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా హై ఫిజికల్ యాక్టివిటీ అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల కూడా దే ఫెయిల్ టు గెయిన్ వెయిట్. ఇంకా పూర్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అని అంటే వాళ్ళు క్యాలరీస్ పరంగా అన్నీ కరెక్ట్గానే తీసుకుంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గట్కి రిలేటెడ్ సర్జరీస్ అయినా లేకపోతే గట్లో ఇలాంటి డిస్టర్బెన్స్ వల్ల మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. సో దట్ మనం గట్ హెల్త్ బాగా చూసుకుంటే we can overcome this. సో గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలంటే మన డైట్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ అలాంటివి యాడ్ చేసుకోవాలి. ఇంకా మన బాడీని కొంచెం హైడ్రేషన్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా న్యూట్రియం డెఫిషియన్సీస్ అంటే లైక్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఇలాంటివి కూడా మన డైట్లో తక్కువ కాకుండా ప్రాపర్ అమౌంట్లో తీసుకోవడం వల్ల we can have a chance of getting weight. వీటితో పాటు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉండడం వల్ల కూడా ఒక పర్సన్ వీక్ అయ్యి వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఫిజికల్ హెల్త్కి ఎంత ప్రియారిటీ ఇస్తామో మెంటల్ హెల్త్కి కూడా అంతే ప్రియారిటీ ఇవ్వాలి. ఇంకొకటి పూర్ స్లీప్. మనకు ఆల్రెడీ తెలుసు 7 to 8 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. సో దట్ వీ కెన్ క్యూర్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇంకోటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఈటింగ్ డిజార్డర్స్. ఇప్పుడు జనాలు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళు మెడికేషన్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫుడ్కి అంత ఇవ్వట్లేదు. సో దట్ వీ హ్యావ్ టు సే దెమ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఈటింగ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఇంకా కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, లైక్ ఏంటంటే హైపర్ డయాబెటిక్. హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుందంటే మెటబాలిజం అనేది హైగా ఉంటుంది. సో దట్ వాళ్ళు ఎంత ట్రై చేసినా వెయిట్ గెయిన్ అవ్వకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజల్ స్టేజ్లో, పోస్ట్ డెలివరీ టైంలో కూడా కొందరు ఉమెన్స్లో వాళ్ళు ఎంత ట్రై చేసినా వెయిట్ గెయిన్ అవ్వే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి.